ఇది విశాఖపట్నంలోని ప్రాచీన చర్చ్. ఆ చర్చి ఏదో తెలుసుకోవాళ్లంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. అదే సెయింట్ జాన్స్ చర్చ్. 1840ల మధ్య నిర్మించిన ఈ చర్చ్ కోలనియల్ శైలిలో నిర్మాణ కళను ప్రతిబింబిస్తుంది. ఇక్కడ మీ ముందుంచే ప్రధాన ఆకర్షణ పెద్ద పైప్ ఆర్గన్ ఇప్పటికీ సంగీతాన్ని ప్రసారం చేస్తుంది. ఇవన్నీ ఇంగ్లాండ్ నుండి వచ్చిన గాజు చిత్రాల మధ్యలో. ఈ చర్చ్ నిర్మాణానికి విలువైన బుర్మా తైక్ చెక్కు ఉపయోగించి బ్రిటిష్ కోలనీ యుగంలో ప్రత్యేక శిల్పకళను ప్రతిఫలిస్తుంది. సునిశ్చితమైన సాయంత్ర వేళ ఇది భక్తుల ప్రార్థన స్థలం, నమ్మకం, ప్రశాంతత మరియు శాంతి భవంతిలో ప్రతిఫలిస్తాయి. సెయింట్ జాన్స్ చర్చ్ ఆ ప్రాచీన కాలం నుండి ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి నిలయంగా నిలుస్తోంది. ఇది ఆంధ్రప్రదేశ్లో చర్చుల వారసత్వానికి సెకండ్ ఓల్డెస్ట్ చరిత్రను వర్ణిస్తుంది. ఈ చర్చ్ 19వ శతాబ్దంలో బ్రిటిష్ కాలంలో నిర్మించబడింది. ఆంధ్రప్రదేశ్లో సెయింట్ యాన్స్ క్యాథెడ్రల్ తరువాత రెండవ అతి ప్రాచీన చర్చ్ అని భావిస్తారు. నిర్మాణంలో టీక్ వుడ్ మరియు యూరోపియన్ ఇతర భవన శిల్పకళలు కనిపిస్తాయి. ఎందుకు నేను ఇవరకు సెయింట్ యాన్స్ క్యాథెడ్రల్ ఆధారమై వివరాలు ఇచ్చలేదు? ఈ పవిత్ర ప్రాంగణంలో ప్రతిరోజు భక్తులు ఒక్కటై ప్రార్థనలు చేస్తారు. మతం కన్నా ముందు నమ్మకం, భాష కన్నా ముందు ప్రేమ. ఇక్కడ ప్రతి హృదయం దేవుని దగ్గరగా మారుతుంది. ప్రత్యేక పండుగ రోజుల్లో ఈ చర్చ్ ఆనందంతో నిండిపోతుంది. గీతాలు, ప్రార్థనలు, మానవత్వాన్ని కలిపే ఆధ్యాత్మిక ఉత్సవం ఇది. ఆ క్షణంలో ఆకాశం తెరుచుకున్నట్లు మేఘాల మధ్య నుంచి ప్రేమ, కరుణ, క్షమను బోధించిన క్రీస్తు ప్రభువు దేవదూతలతో కలిసి అవతరిస్తూ అందరినీ సమానంగా ఆశీర్వదిస్తున్నాడు. ప్రాథమిక అతి పురాతన చర్చ్గా ఉంటుంది. 1770కి చెందినది కాబట్టి రెండు తర్వాతి స్థానానికి సెయింట్ జాన్స్ చర్చ్ అత్యంత సరిపోయే ఎంపిక. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఈ వీడియో పోయి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయగలరు. మరో కొత్త వీడియోతో రేపు కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.